ఈసారి తెలంగాణ నుంచే ఉద్యమం కలిసి ఉండాలనే ఉద్యమం త్వరలోనే వస్తుంది. ఆలోచన చేసుకోండి. నేను చెప్పే మాట మీరు వింటారు. విన్నారుగా నల్లారి వారి ప్రగల్భాలు. విభజనే జరగదంటూ, తాను అధికారంలో ఉండగా అది సాధ్యం కాదంటూ తెగ లెక్చర్లు దంచిన కిరణ్ మరోసారి నవ్వుల పాలయ్యారు. పార్లమెంట్ సాక్షిగా విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను మళ్లీ కలుపుతారట. ఇందుకోసం ఓ దుకాణం కూడా స్టార్ట్ చేశారు. 13 జిల్లాలకే పరిమితమయ్యే పార్టీకి జై సమైక్యాంధ్ర అని పేరు పెట్టడం ఓ విడ్డూరం. హస్తినపుర వీధుల్లో తెలుగువారి పరువు తీసిన ఈ మాజీ సీఎం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసమే తమ పార్టీ అనడం ఆయనకే చెల్లింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఉన్నవారికి ఓటేసేదానికి ఒక పార్టీ అవసరం. తెలుగు జాతికి మేలు చేసేదానికి, వారితో కలిసి పనిచేసేదానికి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ పార్టీ పెట్టడం జరుగుతూ ఉంది. రాజమండ్రి వేదికగా 14న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానన్న నల్లారి 4 రోజుల ముందే మమ అనిపించారు. 5 నేతల రాక హడావుడిగా పార్టీ పేరు ప్రకటించారు. ప్రతి పార్టీకో విధానం ఉంటుంది. నల్లారి పార్టీకి అది లేదు. తెలుగువారి కోసం అనే పదం తప్ప ఎందుకోసం పార్టీ పెడుతున్నారో క్లారిటీ ఇవ్వలేకపోయారు. అరిగిపోయిన టేప్ నుంచి వచ్చే పాత డైలాగ్సే మళ్లీ మళ్లీ వల్లవేశారు నల్లారి. ఓ రాయిని చూపిస్తూ నల్లారి చెప్పిన బెర్లిన్ కథ నవ్వు తెప్పించేలా ఉంది. జర్మనీలో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కొట్టిన గోడ ఒక మొగ్గ ఇది. నా స్నేహితుడు ఆ సమయంలో అక్కడ ఉండి తెచ్చుకున్నది నాకు 15 సంవత్సరాల ముందర చూపించాడు. ఇది 1961లో కట్టిన గోడను ప్రజలు ఇబ్బందులు వచ్చి కూలగొట్టారు. కలిసి ఉండాలి, రీయూనిఫికేషన్ 1991లో అయింది. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పెప్పర్ స్ప్రే రాజగోపాల్ను జై సమైక్యాంధ్ర పార్టీకి వ్యూహకర్తగా నియమించారు. చంద్రబాబుపై విమర్శలు, వచ్చీరాని తెలుగులో 12న రాజమండ్రి సభలో మిగతా వివరాలు చెబుతానంటూ ప్రెస్ మీట్ ముగించారు.